ఫ్రెండ్స్, మన తెలుగు ఇన్ఫో వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, నాసిక్ టీసీఎస్ విషయంలో అనేక కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. అక్కడున్న ఆరోపీలకి ఢిల్లీలో ఉన్న ఉగ్రవాదుల జೊತೆకి సంబంధాలు ఉండి అని దర్యాప్తులో తెలుస్తుంది. ఇది కూడా కాకుండా అక్కడ మలేషియాలో ఉన్న ఒక కాంటాక్ట్ కూడా వెలుగులోకి వస్తుంది. మలేషియాలో ఉన్న ఒక వ్యక్తి వీళ్ళతో ఎప్పుడు టచ్‌లో ఉన్నారు అన్న విషయం కూడా బహిర్గతం అవుతుంది. ఇలా ఉండి నాసిక్ టీసీఎస్ కేవలం ఒక నగరానికి సంబంధం కాకోకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఇలాంటి ప్రకరణాల్లో అన్నీ ఇదే టీసీఎస్ కంపెనీలో కాకోకుండా వేరే సంస్థల్లో కూడా జరుగుతున్నాయి అనేది మాత్రం వెలుగులోకి వస్తున్న విషయం. అయితే ఈ కన్వర్షన్ కేవలం టీసీఎస్ నాసిక్ మాత్రమే సంబంధించిందా, లేదా అంతర్జాతీయంగా ఇది వలని విసిరిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మన చట్టాలు ఏం చెబుతున్నాయి, టీసీఎస్ చేసిన తప్పేంటి, ఇవన్నిటిని మనం తెలుసుకుందాం రండి. మహారాష్ట్రలోని నాసిక్ అక్కడ టీసీఎస్ అనే ఒక కంపెనీ ఉంది. అదే టీసీఎస్కి సంబంధించిన బీపీఓ ఉంది. ఈ బీపీఓ అనేది ఒక కాల్ సెంటర్. ఇదే టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయి తల్లి తండ్రి ఈ అమ్మాయిలో సూర్యుడు పుట్టక ముందే లేచి భోజనం చేస్తున్న యువతిని తల్లిదండ్రి గమనించారు. ఎందుకు పొద్దున్నే భోజనం చేస్తున్నావు అన్న విషయాన్ని అడగగా ఆ పిల్ల ఇచ్చిన రిప్లై, నాకు పొద్దున్నే ఆకలిస్తుంది, నేను తింటున్నా అని చెప్పింది. ఏమోలే, పొద్దునే కదా ఆకలేసిందేమో తిందామో అని అనుకుంది. కానీ ప్రతిరోజు ఇదే కంటిన్యూ అయితే జరిగింది. ఇది ఒకటే కాకోకుండా అక్కడ తన రూమ్లో నమాజ్ చేస్తూ కూడా వాళ్ళ కంటికి కనబడింది. ఈ విషయాన్ని ఆ పిల్ల తల్లిదండ్రులు తనతో అడగకుండా కొంతమంది తన స్నేహితురాలని కలిసి ఈ విషయం గురించి వాళ్ళు అడగగా వాళ్ళు కూడా మేము కూడా సేమ్ ప్రాబ్లం ఇదే కంపెనీలో ఫేస్ చేస్తున్నాం అని వాళ్ళ సమస్యలు అన్నీ వివరించారు. ఆఫీసులో ఉన్న చాలామంది ఆడపిల్లల్ని పిలిచి అడగగా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ప్రశ్నకి ఆ ఆడపిల్లలందరూ చెప్పిన సమాధానం, మా టీం లీడర్ ముస్లిం. మొత్తం మా ఆఫీసులో టాప్ హైరార్కీలో ఉండేవాళ్ళు అంతా ముస్లిమ్స్లే. కేవలం టీం లీడర్ కాకోకుండా అక్కడున్న హెచ్ఆర్ కూడా ముస్లిం ఆవిడే అని చెప్పారు. ఈ టీం లీడరు వీళ్ళంతా మాకు ప్రారంభంలో చాలా సమస్యల్ని క్రియేట్ చేసేవాళ్ళు. కావాలి అన్నప్పుడు రజాలు ఇచ్చేవాళ్ళు కాదు. మేము గిన మాట వినపోతే వీళ్ళ అందరి పనులు మాకే ఇచ్చి ఇక్కడే ఆఫీసులో కూర్చోబెట్టేవాళ్ళు. మానసికమైన చిత్రహింసలు మాకు ఇచ్చేవాళ్ళు. కేవలం పని కాకుండా సెక్సువల్ ఫేవర్ కూడా అడిగేవాళ్ళు. అది కూడా కాకుండా ప్యూర్ వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళని నాన్ వెజ్ తినాలి, గొడ్డు మాంసం తినాలి అని ప్రేరేపించేవాళ్ళు. మేము చెప్పము అని చెప్తే ఇంకా కష్టాలు మాకు ఇచ్చేది. ఇవన్నీ మాకు మానసికమైన చిత్రహింసలు పెట్టేవాళ్ళు అని వాళ్ళు చెప్పుకున్నారు. ఇదే కాకోకుండా టీం అవుటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మానసికమైన అలాగే శారీరకమైన చిత్రహింసలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సెక్షువల్గా మాతో పడుకోండి అని కూడా వాళ్ళు అడిగేవాళ్ళు. ఇవన్నీ సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళకి లొంగిపోతే ఆ లొంగిన వీడియోల్ని చేసుకుని పెట్టుకుని వీడియోలో పెట్టుకుని మాకు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. మేము ఈ టార్చర్లన్నీ భరించలేక వాళ్ళకి సరెండర్ అయిపోతే మాకు మానసికంగా దైహికంగా వాడుకుని వాటిని వీడియో చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని భయపెట్టి ఇంకా మాతో పని చేయించుకునేవాళ్ళు. మా మాట వినకపోతే మీ వీడియోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అని చెప్పేవాళ్ళు. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగింది.
మీరు ఇస్లామిక్ పద్ధతిలో నడుచుకోవాలి, లేకపోతే మీ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము అని వాళ్ళు బెదిరించేవాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగానే ఇస్లామిక్ ఫాలో చేసి ఇస్లామిక్ బట్టలు వేసుకుని వాళ్ళకి చీపిత్తకి సెల్ఫీలు పంపేవాళ్ళం అని అక్కడి ఆడపిల్లలందరూ తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అడిగారు, ఎందుకు హెచ్ఆర్కి మీరు కంప్లైంట్ చేయలేదా అంటే, దానికి ఉత్తరంగా మేము ఎన్నో కంప్లైంట్ పెట్టాము, ఎన్నో మెయిల్స్ పంపించాము, కానీ అక్కడ ఉన్నది నిషా ఖాన్, ఆవిడ కూడా ముస్లిమ్సే, దీని గురించి ఎక్కువ పట్టించుకునేది కాదు, దీని గురించి మీరు టాపిక్ నా దగ్గరికి తీసుకురావద్దండి అని చెప్పేది. మాకు ఇంకా ఏరే దారి లేకుండా చేశారు. ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిన కథలు వింటూ వెళితే ఒకటి కాదు 4 ఎపిసోడ్లు అయితే చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.